గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పించిన గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. యోగాలో నిమగ్నమైన రాజేష్, కళ్ళు లేకపోయినా వాయిస్తుండు తబలా. నిజంగా తమ్ముడు గ్రేట్ కదనుల్లా. రైళ్ల ఆకతాయి పోరలు, ఇట్లా చేస్తే పోవా ప్రాణాలు. కాఫీ కలుపుతున్న రామశిల్క, చూస్తే తాగాలనిపిస్తుంది ఇంకో మల్క. ఇక ఈ పొలిటికల్ లీడర్ల గురించి చెప్పాలంటే ఎక్కడదా మ్యూజిక్ అగో మోతవరి మా రాజేష్ లెక్కనే ఆపిస్తున్నాడు. ఓ రాజేషు, ఏం చేస్తున్నావు? డాన్స్ నేర్చుకుంటున్నావా? వచ్చినావా? టైంకి వస్తావు, ఏ పని చేయనియవు. అది కాదు, ఎందుకట్లా శివాలుగుతున్నావు? ఏమైంది? నువ్వు ఆగు, మధ్యలో డిస్టర్బ్ చేస్తే పుసుకున్న నడుము పట్టింది అనుకో, మళ్ళీ లేనిపోని పరేషాన్. అట్లా కాదు రాజేష్, నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. నేను ఒకటి అడుగుతా చెప్పు. ఏందో అడుగు. మనిషి ఆనందంగా బతకాలంటే ఏం కావాలి? చేతి నిండా పైసలు కావాలి అనుకున్నా, నువ్వు అదే చెప్తావు అనుకున్నా. అది కాదు, ఇంకేం కావాలి? మంచి ఉద్యోగం ఉండాలి, కోట్ల ఆస్తి ఉండాలి, పెద్ద బంగ్లా ఉండాలి, ఆ బంగ్లా వెనకపోండి స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఒక ఫామ్ హౌస్ ఉండాలి, 2-3 కార్లు ఉండాలి. వాటన్నిటికంటే మించింది ఒకటి ఉన్నది. ఏందది? మంత్రి పదవా? మళ్ళా నువ్వు అడిదిక్కేందుకు పోతున్నావు? సరే, అన్నిటికంటే మనిషికి కావాల్సిందేందో చెప్పు. వేలు లక్షలు కోట్లున్నా ఆరోగ్యం బాగలేకపోతే ఏం ఫాయిదా చెప్పు. అవును, అది సుత కరెక్టే. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే రోజు పొద్దున్నే లేసి యోగా చేయాలి. అందుకే నేను యోగా చేస్తున్నా. అసలే ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా డే కరెక్టే గాని పంటి కింద రాయి లెక్క ఆ పాటలేంది? అంటే ఇవాళ ఇంకో డే కూడా ఉన్నది. అదేం డే? వరల్డ్ మ్యూజిక్ డే. అందుకే రెండింటిని కవర్ చేసినట్టు ఉంటుందని అటు పాటలు పెట్టుకొని ఇటు యోగా చేస్తున్నా. ఓ రాజేషు, యోగాకు ఆ పాటలకు ఏమన్నా సింక్ అయిందా? ఏం దిక్కుమాల పాటలన్నీ పెట్టినావు? అయ్యో, ఇది మంచిగా లేదా? అయితే ఇంకో పాట పెడతా. ఆపు, నువ్వు యోగా చేస్తున్నావా, జుంబా డాన్స్ చేస్తున్నావా? ఎవరు చెప్పింది నీకు అట్లా చేయాలని? అరే చెప్పినా కదా, యోగా డే మ్యూజిక్ డే కలిపి కొడుతున్నా అని. సాల్తి పెద్ద ఘనకార్యం చేసినావు. యోగా అంటే నిష్ఠతో చేయాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇట్లా పాటలు కూడా చేస్తారు ఎవరన్నా? యోగా అయిపోయిన తర్వాత ఇంటికి పోయి మ్యూజిక్ ఎవరద్దన్నారు నిన్ను? అంతే అంటావా? అయినా యోగా అంటే ఇలా ఒక్కరోజు చేసుడు కాదు, రోజు యాళ్ళ పొద్దుగా లేచి సూర్య నమస్కారాలతోనే షురూ చేయాలి. అర్థమైందిలే, మరి ఊకే తిట్టకు ప్రతిదానికి. అనవసరంగా 2 కలిపి చేసిన. నేను మంచిగా నేర్చుకొని తర్వాత చేస్తుంది రేపటి నుండి. ఉంటా. అది పద్ధతి. సూషన్ రానుల్లా, ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే. మీరు సుత గంటలు ఒక్క కాడ కూసోకుండా రోజు కొంచెం సేపు కాళ్ళు చేతులు ఆడియండి. యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి చేయండి. పానం బాగుంటేనే అన్ని బాగుంటాయి. ఏమంటారు? నేర్చుకోవాలన్న పట్టుదల, పని చేయాలన్న తపన ఉంటే చాలు. ఒకనాడు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా అనుకున్నది సాధిస్తారు. నలుగురిలా షెబ్బాష్ అనిపించుకుంటారు. కానీ అదే సౌలతులు చక్కగా లేవు, అవ్వయ్య అది కొనియలేదు ఇది కొనియలేదని పని చేసే శక్తి ఉన్నోళ్ళు వంకలు పెడితే ఎట్లుంటది? ఫ్యూచర్లో ఇబ్బందులు పడతారు. చాలా మందిని చూసినాం కదా. కానీ ఇక్కడ మాత్రం ఒక తమ్ముడికి మస్తు కష్టం ఉన్నా కష్టపడి తన ప్రతిభను ఎట్లా చాటుకున్నాడో చూడండి. వారే వా తమ్ముడా మజాకా, వాటే టాలెంట్. తబలాను తగిటమని దడదడలాడిస్తున్నాడుగా. అదర కొడుతున్నాడు, దుమ్ము దులుపుతున్నాడు. పోండి, చూసేటందుకు కళ్ళు కనబడుకుంటుంది, చేతుల్లో చిలాకితనం ఉంటే చాలన్నట్టు ఇరగదీసిండు. అన్నట్టు ఒక్క తబలా వాయించుడే కాదు, కోరస్ వాడుకుంటూ కూడా దడదడలాడిస్తున్నాడు. ఒక్కసారి 2 కలిపి చూడండి.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల్ కరాస్గుత్తి విలేజ్ తమ్ముంది. పేరు ఆనంద్ రెడ్డి. పుట్టినప్పటి నుంచే సూపు రాకుండేసరికి అంటే చాలా బాధపడిన అయ్యవ్వలు ఆస్తులన్నీ అమ్మి ఎన్ని దవాఖాన్లు చూపెట్టినా కూడా రాలేదట సూపు. ఇంతల్నే బడీడొచ్చి తమ్ముడిని స్కూల్లో చేర్పిస్తే ఒకనాడు స్కూల్లో ఉన్న తబలాను వాయించిండట. ఇంకేమున్నది, పంతులు మీ వాడు సూపర్ వాయిస్తున్నాడు తబలా అని చెప్పేసరికి కర్ణాటకకు పంపించి మరి ఇగో ఇట్లా ఏకదంగా తయారు చేసిండ్రు తమ్ముడిని. అగో వాళ్ళ అక్క అఖిలేందో చెప్తున్నది. చెప్పురా బుజ్జి తమ్ముని గురించి. లేవగానే 5 o'clockకి తబలా తీసుకొని కూర్చొని అభ్యాసం చేస్తాడు. ఎవరు లేవకముందు అందరినీ లేపేస్తాడు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినా కానీ ఇతనికి వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్య అతిథిగా. అబ్బరే బిడ్డ చూసిన రానుల్లా తమ్ముడిని తబలా కొట్టేటందుకే కాదు గెస్టుగా కూడా తీసుకుపోతున్నారట. కానీ మస్తు అంటే మస్తు వాయిస్తున్నట్లే గింత టాలెంట్ ఇచ్చిన తమ్మునికి ఆ దేవుడు చూపు కూడిస్తే తల్లిదండ్రులు ఇంకెంత సంతోషపడునో. కానీ నువ్వైతే సూపర్ తమ్మి, నువ్వు ఇట్లా పెద్ద పెద్ద ప్రదర్శనలు చేసి ఎంతో ఎత్తుకు ఎదగాలని గరం గరం వార్తల తరపు నుంచి కోరుకుంటున్నాం. భూమి మీదకి రావడమైనా భూమి మీదకి వెళ్ళి పోవడమైనా అంత ఈజీగా జరగదు. చిన్న గడ్డి పరక గొంతులిరికి ప్రాణాలు పోవచ్చు. గడ్డపార కడుపులో దిగబడ్డా మళ్ళా బతికి బయటపడచ్చు. అంతా మాయా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. జరగబోయేది ఎవరు ఊహించలేరు. కావాల్సిందల్లా ప్రాణాలతోని బయటపడడానికి ఆయుష్, అంతే కదా. ఇంతకు వార్తేంది వాని గింతగానని చెప్తున్నావు అంటే ఇడ ఏం జరిగిందో ఈ వీళ్ళ ప్రాణాలు ఎట్లా దక్కినాయో చూడుండ్రి. బాబ్రే బతికి బయటపడ్డారు పో కొడుక. ట్రక్కు చూడుండ్రి 2 ముక్కలై అటొక ముక్క ఇటొక ముక్క ఎట్లయిందో. దెబ్బకు బండి మీద ఉన్నోళ్ళు చూడుండ్రి. అసలు ఏం జరిగింది, మనం ఎక్కడ ఉన్నామని ఎట్లా పరిశాన్ అవుతుర్రో. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో జరిగింది. డ్రైవర్ అన్న చేతులకెళ్ళి ఎట్లా అదుపు తప్పిందో తెలియదు కానీ డివైడర్ ఎక్కితే ఇంజన్ వరకు ఇటు వచ్చి అది అటే ఊడిపోయింది. అదృష్టం ఏంటంటే ఇటు బండి మీద వేయటోళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు. ఇంకా ఏ వెహికల్స్ అడ్డు పడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ చూసినారుల్లా ఒక్క సెకండ్లనే ఎంత కథ అయిందో. అసలు ఇట్లా ప్రమాదం అవుతుందని ఎవరన్నా ఊహించిండ్రా జనాలు? ఇసోంటి ఈ నడుమ పెద్ద రోడ్ల మీదనే బాగా జరుగుతున్నాయి. ఎందుకన్నా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండి నిమ్మలంగా పోయింది బెటర్. ఏమంటున్నావు? గ్యాసు మీద గ్యాసు పెట్టి డాన్స్ చేసిదివమ్మా ఓ ఇన్స్టాగ్రాములమ్మా. బ్యాలెన్సు బాగా చేసి డాన్స్ చేసిదివమ్మా ఓ ఇన్స్టాగ్రాములమ్మా. ఓ పిల్లవాణి అదేంది రాములమ్మ పాటనేమో గ్యాస్ పాట చేసినావు అందాం అనుకుంటుర్రా? ఇంగో ఈ డాన్స్ చూస్తే మీరు కూడా గట్లనే వాడతారు. చూసిండ్రా, నెత్తి మీద గ్యాస్ బండ, ఆ బండ మీద ఇంకో గ్యాస్ బండ పెట్టి ఆ బండ మీద మళ్ళీ బిందె పెట్టుకొని ఏమన్నా ఎగురుతున్నదా అక్క? మరి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిందో ఏమో కానీ కింద పడకుండా బ్యాలెన్స్ భలేగా చేస్తున్నది. మొదట్లో ఒక్క సిలిండర్తో మొదలు పెట్టిందట. ఆ తర్వాత ఒక డబ్బా మీద గ్యాస్ బండ పెట్టుకొని డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత 2 సిలిండర్లు పెట్టుకొని చేసింది. ఆ తర్వాత డ్రమ్ము కూడా నెత్తి మీద పెట్టుకొని ఎగిరింది. ఫైనల్ గా 2 సిలిండర్ల మీద 5-6 కడవలు పెట్టి కడవ మీద కడవ పెట్టి డ్యాన్స్ వేసేనమ్మా ఓ అన్నట్టే స్టెప్పులు వేసింది అన్నట్టు. మరి మొదట్లో వంట రూమ్లో వంట గిట్లా చేస్తున్నప్పుడు గ్యాస్ కట్క తిప్పుతుంటే కలుక్కుమని అక్కకి ఆలోచన వచ్చిందో ఏమో కానీ మొత్తానికి గ్యాస్ సిలిండర్ల డాన్స్తోని ఇన్స్టాగ్రామ్లోనైతే ఫుల్ ఫేమస్ అయిపోయింది ఇప్పుడు అక్క. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడండి. టాటా.